రైట్ బ్రేకింగ్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా రాజోల్లో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన చిట్టిబాబు అనే ఒక వ్యక్తి కొందరు వ్యక్తులు మాయమాటలతో కిడ్నీ అమ్మించారు. అయితే కిడ్నీ అమ్మిన తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో చిట్టిబాబు అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఈ విషయంపై కూతురు అల్లుడు కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నీ అమ్మిన విషయం మాకు తెలియదంటూ కిడ్నీ అమ్మిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఇక వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్ మహబూబాబాద్ జిల్లా రాజోల్లో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన చిట్టిబాబు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు మాయమాటలతో నమ్మించి కిడ్నీ అమ్మించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చంద్రశేఖర్, చెప్పండి. రాజశేఖర్, నిన్న మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో కిడ్నీ తీసుకొని ఆశ చూపి కిడ్నీ తీసుకొని మోసం చేశారని బాధితుడి కూతురు రమాదేవి నిన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ విషయంలో ఎస్ఐ సతీష్ విచారణ జరుగుతుంది. త్వరలోనే ఈ ఎవరెవరు పాత్ర ఉందో వారందరిపైన కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నిన్న తెలవడంతో ఒక్కసారిగా ఈ కిడ్నీ విషయంలో అయితే కలకలం రేపింది. ఈ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామ సరిహద్దు పొలంపల్లి తండాకు చెందిన దారావతి చిట్టిబాబు, ఆయనకు ఒక కుమార్తె రమాదేవి, ఇద్దరు కొడుకులు నితిన్, రాము అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇదే మండలానికి నల్లెల గ్రామ శివారుగు గాజా తండాకు గ్రామానికి చెందిన ధరవత్ చంద్రకు అనారోగ్య సమస్య రావడంతో డాక్టర్లు అతనికి కిడ్నీ మార్చాలని చెప్పడం జరిగింది. దీంతో ఈ చంద్రంతో పాటు అతని గ్రామానికి చెందిన ధరవత్ సురేష్, బానోత్ నవీన్, వీరు ముగ్గురు కలిసి పొలంపల్లి తండాకు చెందిన ధరవత్ రవి, వీరంతా కలిసి ఈ యొక్క చిట్టిబాబు దగ్గరికి వెళ్ళడం జరిగింది. చిట్టిబాబు దగ్గరికి వెళ్ళి తనకు ఒక 2 ఎకరాల పొలము, 2 గుంటల ఇళ్ల స్థలము, దాంతోపాటు ఆ 2 గుంటల ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టిస్తాము, భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా హైదరాబాద్లో మంచి మెరుగైన వైద్యం అందిస్తాము అని అతనికి నచ్చజెప్పి తన కుమారులతో కూడా ఒప్పించుకొని వీరంతా కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకొని 7 క్రితం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి చిట్టిబాబుకి మన చిట్టిబాబు యొక్క కిడ్నీని చంద్రానికి అమర్చడం జరిగిన తర్వాత 1 year తర్వాత మన ఎవరైతే కిడ్నీ ఇచ్చారో ఆ చిట్టిబాబు తనకి అనారోగ్య సమస్యలు రావడం జరిగింది. అతనికి ఉన్న ఒక కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది. దీంతో వీరు మెరుగైన వైద్యం అందించాల్సిన వీరు చేతులు ఎత్తేయడంతో ప్రస్తుతం మానుకోటలోని ఒక జనరల్ హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నాడు. ఇదే విషయంలో నిన్న కూతురు వెళ్ళి వారితో మాట్లాడగా వారు మేము ఎలాంటి వైద్యం అందించాము, మాకేం సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని సమాధానం చెప్పడంతో నిన్న తను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. తను ఏం చెప్తుందంటే తన నాన్నకి మాయమాటలు చెప్పి మద్యం తాగించి తనని ఈ కిడ్నీ ఇచ్చేలా ప్రేరేపించారో, ఇచ్చిన వాగ్దానం ప్రకారం వారి పొలం కానీ ఇళ్ల స్థలం కానీ ఏది కూడా ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే మా నాన్నని ఈ కిడ్నీ తీసుకోవడానికి మభ్య పెట్టారో దీంట్లో పాత్రదారులు ఎవరు ఉన్నారో వారందరిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఆరోగ్యం చాలా క్షీణించింది, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తనకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. ఆయనకి ఏం చేసిందంటే ఆయన తీసుకుపోయి తాపిచ్చి ఏదో మురిపించింది సార్. ఆయన మురిపించిన తర్వాత ఏం చేసిందంటే ఆయన నేను మొత్తం నేను చూసుకుంటా, నీకు ఏమన్నా నేను చూసుకుంటా అని ఆయన చెప్పి మాయమాటలు చెప్పేసి ఆయన హైదరాబాద్ తీసుకుపోయి ఆయన కిడ్నీ తీసి ఎవరికో మన చంద్ర అనడానికి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏం చేసి వాళ్ళు ఏమంటారు, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము మొత్తం రవి చేస్తున్నాం, మీకు ఎలాంటి ఆపదలు మేము చూసుకుంటాం, మనకి 2 ఎకరాల పొలం ఇస్తామని చెప్పారు, ఇల్లు జాగా ఇస్తామని చెప్పారు, ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పుడు తీరా దగ్గర రాగానే వాళ్ళు పైసలు ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, హాస్పిటల్ పడ్డ వచ్చి చూడట్లేదు, ఏం చేయట్లేదు. దాని తర్వాత ఏంటంటే నిన్న 50 తీసుకుని వచ్చాడు.
ఆ 50 తీసుకొని వచ్చి కూడా మీ సంతకం పెడితే 50,000 ఇస్తా అంటాడు. ఇప్పటి నుంచి ఎటువంటి సంబంధం లేదు మాకు అని ఆయన ఇట్లా చెప్పి సార్ ఇట్లా వచ్చి చెప్పుకుంటూ వచ్చిండు మాకు.